చూస్తున్నాం. మా జీవితాలలో మీరు మాకు మరి ఒక ప్రోత్సాహం దినాన్ని ఇచ్చినారు. ఎంతో మంది దినాన్ని చూడలేకుండా లోకయాత్ర ముగించుకున్నారు. కానీ మమ్మల్ని అయితే మీ సజీవ హస్తాన్ని భద్రపరిచినారు. ఈ దినాన్ని చూసి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన మరి ఒక అవకాశానికి చూడగలరు. ఇప్పుడు జరిగిన ఆరాధన చేయకండి, జరిగించండి. పాటల ద్వారా మహిమ పొందండి, ఆరాధన ద్వారా మహిమ పొందండి. వాక్యం ద్వారా మాట్లాడమని కోరుకుంటున్నాను. మా విశ్వాస విధానాన్ని త్వరపెట్టి నడిపించండి. వచ్చిన మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకోండి. ఏ చేతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట ద్వారా దేవుని నామాన్ని వచ్చిన మొదటి పాటగా పరమాజీవము నాకు నివా. పరమాజీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమాజీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరం లాగినను, లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండ జయం, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండ జయం, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణం తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండో పాటగా అందరూ నన్ను విడిచిన. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రివి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే,
తల్లిదండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండయు యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను నమ్మనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చివరిగా ప్రేమించదనధికముగా ఆరాధన. ప్రేమించేదనధికముగా ఆరాధింతు ఆసక్తితో అందరూ పాడదాం. ప్రేమించేదనధికముగా ఆరాధింతు ఆసక్తితో నేను పూర్ణ మనసుతో ఆరాధింతు నేను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నేను పూర్ణ మనసుతో ఆరాధింతు నేను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు నన్ను ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నేను పూర్ణ మనసుతో ఆరాధింతు నేను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నేను పూర్ణ మనసుతో ఆరాధింతు నేను పూర్ణ బలముతో ప్రేమించేదన్.
ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నీవు పూర్ణ మనసుతో ఆరాధింతు నీవు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నేను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన ఎల్లోహి ఎల్లోహి నన్ను చూచావే వందనమయ్యా ఎల్లోహి ఎల్లోహి నన్ను చూచావే వందనమయ్యా నీవు నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా నీవు పూర్ణ మనసుతో ఆరాధింతు నీవు పూర్ణ బలముతో ప్రేమించేను నీవు పూర్ణ ఆరాధింతు నీవు పూర్ణ బలముతో ప్రేమించేను ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామం ఘనపరచబడినందుకై దేవాదేవుని స్తుతిస్తూ ప్రార్థనలో ముందుకు సాగుదాం. అలాగే మన సంఘ చెప్పాలి సోదరు ప్రశాంతి ముందుకు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థన లేకపోయిద్దాం. జరుగుతున్న ఈ ఆరాధన అంతటి ద్వారా దేవుని మహిమ పొందినట్లు ఈ స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామం ఘనపరచబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి నీ పరిశుద్ధ పాదముల వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు నాయన మమ్మల్ని అందరినీ రెక్కల కింద కాచి కాపాడి నీ ప్రాణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన ఉదయకాల సమయం నాయన మేమందరం ఈ రీతిగా నాయన నీ నామాన్ని గణపరుస్తూ నీ నామాన్ని మహింపరుస్తూ నీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మాకందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాం నాయన. రానైన బిడ్డలు త్వరగా నడిపించమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆకాశం సింహాసం భూమిని పాదపీఠం మనిషి ఇచ్చిన సెలవిచ్చిన దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన నీ దాసుని నిలవబెట్టి నీ సిలువ సాటిన ఏ వర్తమానం అయితే మాకు చెప్పబోతున్నావు నాయన. మాకు ఇనగల్ల చెవు గ్రహించే మనసును మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. పాటల ద్వారా మహిం పొందేమని నమ్ముతున్నాం నాయన. ఆరాధన ద్వారా కూడా నువ్వు విజయం పొందాలని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన నీ ఆత్మ ప్రతి బిడ్డపై కుమ్మరించమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలయ్యా. మా సంఘ బిడ్డలో బలహీనలు ఉంటే బలవంతులను చేయి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని స్వస్థపరచమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ క్షణమే నీ గాయపడ్డాస్తే మా బిడ్డలపై ఉంచమని అడుగుతున్నాం దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన.
ఇదిగోనైనా ఆకాశం భూమి గతించిన నీ మాటలు గతించినని చెప్పిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా మూడబారిన జీవితాలు శిఖరించే సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగోనైనా ఆది నుంచి అంతం వరకు నువ్వే అధ్యక్షుడి నుండి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనమందరము యేసులోని దేవుని సన్నిధిలో కీర్తన భాగాన్ని చదువుకుందాం. 66వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 66వ కీర్తన మరి ప్రధాన యాజకునికి గీతముగా ఉన్నటువంటి కీర్తన. ఈ కీర్తన మరి సర్వలోక నివాసులారా యెహోవాను గూర్చి సంతోష గీతం పాడైనటువంటి కీర్తనగా ఉంది. ఈ కీర్తన అందరం కలిసి పాడి దేవుని నామాన్ని గణపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కీర్తనలు 66వ కీర్తన. సర్వలోక నివాసులారా సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి. దేవుని గురించి సంతోష గీతం పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. ఎంతో భీకరమైనవి. బలాతిశయమును బట్టి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలి నడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్య జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. జనములారా మా దేవుని సన్నుతించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవ ప్రాప్తులనుగా మమ్మును కలగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలము చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి. ఆ నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను మీకు చెల్లించెదను. పొట్టేళ్లను ధూపమును రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించెదను. ఎద్దులను పోతు మేకలను అర్పించెదను. దేవుని యందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన
కీర్తన ఉండెను. శ్రేష్టమైన కీర్తనయుడెను. హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. అందరూ కూడా ఆ విధంగా నిలబడి కానీ రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు దేవుని స్తుతి ఆరాధన చేద్దాం. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి. గత వారమంతా దేవుడు తన సజీవ లెక్కలో నిన్ను నన్ను దాచి తన కృపలో మనల్ని భద్రపరిచి దేవుడు మనకు మరి ఒక్క వారాన్ని ఇచ్చినందుకే ఈ రోజు దేవుని ఏది ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. అయితే రక్షణ పాత్రను చేత పట్టుకొని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. దేవుడైన యెహోవాకు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు బలైనటువంటి దేవుడు. ఆయన ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేదు. కాబట్టి ఈ రోజు అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, నీకే మహిమ. అందరూ కలిసి దేవుని స్తుతించి ఆయన నామాన్ని గణపరుద్దాం. గొప్ప దేవా అత్యున్నతుడా నీకే వందనాలు, నీ నామమునికే మహిమ, నీ నామమునికే ప్రభావాన్ని ఆరోపిస్తున్నా. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. ఆమేన్. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా ప్రియుని సముఖములో. ఆనందమే నా ప్రియుని సముఖములో. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యములు నిగుణాలను సాలించదయా. అపాయమేమి రానిరదు రానిరదయ్యా. ఆమేన్. నిత్యములు నిగుణాలను సాలించదయా. అపాయమేమి రానిరదు రానిరదయ్యా. ఆమేన్. హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి. ఆమేన్. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి. ఆత్మతో వాక్యముతో అనుదినం జయించెదను. ఆత్మతో వాక్యముతో అనుదినం జయించెదను. నిత్యములు నిలురారము సాలించదయా. అపాయమేమి రానిరదు రానిరదయ్యా. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. మన యొక్క నివాసము పరలోకమందున్నది. మన యొక్క నివాసము పరలోకమందున్నది. రక్షకుడి ఎదురుకై పెట్టేదం. రక్షకుడి ఎదురుకై పెట్టేదం. ఇంటిములు నేను రాయను సాధించదయా. అపాయమేమి రానిరదు రానిరదయ్యా. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు. థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్. ధన్యవాదీషు 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 తుజుకో. ధన్యవాదీషు 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 తుజుకో. యేసు మంచివాడు. యేసు మంచివాడు. యేసు మంచివాడు. అందరూ రెండు మంచివాడు నాకు. యేసు గొప్ప దేవుడు. యేసు గొప్ప దేవుడు. యేసు గొప్ప దేవుడు. గొప్ప దేవుడు నాకు. యేసు గొప్ప రాజు. యేసు గొప్ప రాజు. యేసు గొప్ప రాజు. గొప్ప రాజు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు స్తుతిరాజు ద్వారా మన హృదయాలను దేవునికి సమర్పించుకుంటూ, ప్రభువా ఈ వారం కొరకు నీ వాక్యం నాకు కావాలి. నేను జీవించాలంటే నీ ఒక్కటైన వాక్యము, నీ ఒక్క వాక్యము చాలు నేను బ్రతకడానికి, ఒక్క మాట చాలు నేను బ్రతకడానికి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ముందుకు సాగుదామా. ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిని ముందుకు మనం వెళ్దాం. ఈ రోజు వాక్యమైనటువంటి మన్నాతో దేవుడు మనల్ని తృప్తిపరిచి నడిపించినట్లు మనం అందరం మన సంఘ సభ్యులు లలిత ముందుకు వచ్చి మరి ప్రార్థన నడిపిస్తుంది. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మన హృదయాన్ని సిద్ధపరచుకుంటూ, దేవా నీ వాక్యమైనటువంటి మన్నాతో నన్ను మమ్మల్ని తృప్తిపరచు, మమ్మల్ని బలపరచని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. మహాపరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గత పునరుద్ధాన దినము నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని అందరినీ కూడా నీ సజీవ రెక్కల కింద భద్రపరుచుకొని ప్రభా మాకు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి నేను స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు మహిమ కలుగును గాక నాయన. ఎక్కడెక్కడ ఆరాధనలు జరగనేంటున్నాయో ప్రభా, ప్రతి ఒక్క స్తుతి ఆరాధన నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప తండ్రి స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందేందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి మరి నీ దాసులు వాక్యం చెప్పనే ఉండగా ప్రభా మీరే తండ్రి నీ దాసుని బలపరచండి నాయన. గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం చేత మమ్మల్ని అందరినీ కూడా బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకా ఏ బిడ్డలైతే రాలేక ఉంటున్నారో ప్రభా వారందరినీ కూడా దర్శించండి, నీ సన్నిధానానికి నడిపించండి నాయన. ఈ యొక్క తండ్రి పునరుద్ధరణ దినమున మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నీ కృపలో భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాల చేత నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆది నుంచి అంతం వరకు నీ నామాధ్యక్షులు జరిపించమని ఈ యొక్క తండ్రి ఆ యొక్క ఆదివారం దినమున ప్రభువా మరి ఏ బిడ్డలైతే తండ్రి నీ సన్నిధికి వచ్చినారో, బలహీనతతో వచ్చినారో ప్రభు, ఏ సమస్యతో వచ్చినారో వారందరి సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. వాక్యం చేత ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరచవలసిందిగా మహిమ ఘనత ప్రభావంలో నీ నామానికే చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం మరి దేవుని సన్నిధిలో ఇలాగూ దేవుని మరి ఆరాధించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. చూస్తుండగానే మన జీవితంలో 7 నెలలు ముగించుకొని 8వ నెల ప్రవేశించాం. ఆగస్టు మరి దేవుని సన్నిధిలో ఆగస్టు 2వ వారం దేవుని ఆరాధిస్తున్నాం. మరి 66వ కీర్తన కూడా మరి కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ప్రధాన గాయకుడైనటువంటి మరి దావీదు రాస్తున్నటువంటి కీర్తన, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతం పాడండి. సంతోషం ఎప్పుడు కలుగుతుంది? సంతోషం కలిగినప్పుడు మనం ఏం చేయాలి
అని దేవుని వాక్యం బోధిస్తుందంటే, మీలో ఎవరికైనాను సంతోషం కలిగిన వాడు కీర్తనలు పాడాలని బైబిల్లో ఉంది. సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడాలి. ఈ సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే దేవునిలోనే ఈ సంతోషం ఉంది. మీకు బాగా ఆలోచిస్తే దేవుని వాక్యంలో 118 కీర్తనలోకి వెళ్తే దేవుని నమ్మిన కుటుంబంలో ఇలాంటి ఉత్సాహ సంతోష గానాలు బయటికి వినబడతాయి. చూడండి, 118 కీర్తనకు వెళ్తే 118 కీర్తన దేవుని నమ్మి రక్షణ పొంది బాప్తిజం పొంది మరి ప్రతి వారం సంభక్త ఆరాధనలో పాల్గొంటున్న నీవు రక్షణలో ఆనందించకపోతే ప్రయోజనం లేదు. నీ ఇంటి నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు బయటికి వినబడాలి. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడు. ఈ రోజు నీతిమంతుల గుడారముగా నీ గుడారము దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరి గుడారంలో సంతోషం దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్క గుడారంలో ప్రతి ఒక్క ఇంటిలో దేవుడు తన సంతోషాన్ని నింపబోతున్నాడు. ఇప్పుడున్న సంతోషం కంటే గొప్ప సంతోషం దేవుడు మీ జీవితాలు ఇవ్వబోతున్నాడు. నాకు ఇప్పుడున్న సంతోషం కంటే ఎక్కువ ఆనందం కావాలన్న బిడ్డలు చేతులు పైకెత్తండి. నిజంగా దేవుల్లో ఇలాంటి గొప్ప సంతోషం నీవు పొందబోతున్నావు. చేతులు ఎత్తిన ప్రతి ఒక్క బిడ్డ గట్టిగా పైకెత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడున్న సంతోషం కంటే ఎక్కువైన సంతోషం, మిక్కుటమైన సంతోషం, మరి మిక్కిలి సంతోషం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే నీ గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడాలి. దట్స్ ద కండిషన్. ద కండిషన్స్ ఆర్ అప్లైడ్. షరతులు వర్తిస్తాయని బైబిల్ మరి మనం ఏదైనా వస్తువు కొంటే ఆ వస్తువు మీద రాస్తాడు ఏమనంటే షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు నేను ఒక బండి కొంటే ఆ బండి కూడా ఈ సంవత్సరం వరకే ఫ్రీ సర్వీసెస్, తర్వాత ఫ్రీ సర్వీసెస్ ఉండవు, డబ్బులు పెట్టి సర్వీస్ చేయాలని చెప్తారు. అలాగే మనం ఏ వస్తువు కొన్నా దానికి ఒక వ్యారంటీ పీరియడ్ అనేది ఉంటుంది. అలాగే దేవుని సన్నిధిలో దేవుని నమ్ముకుంటే కూడా ఆ షరతు ఏంటంటే నీ ఇంటిలో నుండి రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు బయటికి వినబడాలి. హల్లెలూయా. అంతేగాని నేను దేవుని నమ్ముకున్నా కానండి నేను నోరు తెరవను, నోరు మూసుకునే ఉంటా, నేను పాటలు పాడను, అందరూ పాడుతుంటే నేను చప్పట్లు కొడతా, లేదా నాకు ఇష్టమైనప్పుడే పాడతా కాదు. నీ ఇంటిలో నుండి రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మాట మళ్ళీ చదువుదాం. 118 కీర్తన. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును. ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణాస్తము సాహసకార్యములు చేయును. యెహోవా దక్షిణాస్తము మహోన్నతమాయను. దేవుడు తన హస్తముతో నిన్ను కాపాడి తన హస్తములో చూడుము నిన్ను నా అరచేతుల మీద చిక్కుకొని ఉన్నానని అనడంలో గల కారణం ఏంటంటే ఆయన అరచేతుల్లో నీ కొరకు నా కొరకు శిలలు దిగగొట్టబడ్డాయి. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలిగి ఉంది. ఆయన తన రెక్కల క్రింద మనల్ని కప్పుతున్నాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంది. ఆయన రెక్కలలో నీకు స్వస్థత ఉంది. ఆ స్వస్థత నీకు ఇస్తూ కాపాడుతున్నప్పుడు నీవు మౌనంగా ఉంటే ప్రయోజనం లేదు. పోయిన వారం దేవ సియోనులో మౌనముగా ఉంటాను స్తుతి చెల్లించారని మనం విన్నాం. ఈ రోజు దేవుడు నిన్ను స్తుతించమంటున్నాడు. wherever you can be, the Monday to Saturday you have to do the praise and worship, and you have to do the worship God and the only Almighty God. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని నీవు నేను ఆరాధింపగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్షణను గూర్చిన ఉత్సాహస్తున్నాను. రక్షణలో శిక్షణ ఉంది. రక్షణలో శిక్షణ ఉంది. దేర్ ఇస్ a training. we need to learn the training. రక్షణ, శిక్షణ ఈ రెండు కావాలి. రక్షణ అంటేనే శిక్షణ. ఇక్కడ మనం శిక్షణ పొందకపోతే మనం దుర్బిజులనే కానీ దేవుని సన్నిధిలో కుమారులు అనవడం శిక్షణలో పాలు పొందాలి. ఆ ప్రభు చేయు శిక్షణలో పాల్గొందాలి. కొన్నిసార్లు దేవుడు కొన్ని శోధనలు కూడా నీ జీవితంలో అనుమతించిన ఆ శోధనల్లో కూడా నీవు దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి. మరి పౌరు భక్తుడైతే ఎక్కడ స్తుతిస్తున్నాడు అంటే ఇంటిలో ఉన్నప్పుడు కాదు. ఇంటిలో ఉన్నప్పుడు ఉన్న స్తుతి ఆరాధనే ఆయన రోమా చెరసాల్లో వేయబడినప్పుడు కూడా
పౌలు స్త్రీలు ఇద్దరు కూడా వారిని తీసుకొని వెళ్ళి మెత్తగా కొట్టి వారిని చిత్రహింస చేసి వారిని బాధి వారిని గాయపరిచి చెరసాల్లో వేస్తే మధ్యరాత్రి కూడా వారు పాటలతో దేవుని స్తుతించారు. ఆ పాటలతో కూడా వారు నోరు తెరిచి స్తుతిస్తున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న ఖైదీలంతా కూడా ఆ పాటలు విని వారు దేవుని ఆత్మీయతను పారవశ్యంలోకి వెళ్ళారు. వారు కూడా పరవశం అయిపోయారు. వారు కూడా దేవుని సన్నిధిని ఆశ్రయించారు. చదువుతారు ఆ మాట. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుతుంటారు. ఎక్కడ సంతోషంగా ఉన్నప్పుడు కాదు, బాగా వేదనలో ఉన్నప్పుడు కూడా వారు దేవుని సన్నిధిలో పాటను పాడుతున్నారు. ఇక్కడ భక్తులైన దావీదు అంటున్నాడు, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి అని అంటున్నాడు. ఎట్లా పాడతాం మనము? అన్ని బాగున్నప్పుడే పాడటం కాదు, కొన్ని పరిస్థితులు బాగలేని పరిస్థితుల్లో ఉన్నా ఎప్పుడైతే నీ ఇంటిలో స్తుతి ఆరాధన రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదం ఉంటుందో ఆ రక్షణలో నీవు నేను ప్రభు చేయు శిక్షను తృణీకరింపక దేవుని ఆరాధిస్తే అంతా మన మంచికే అనే పాటలు వస్తాయి. హల్లెలూయా. అంతా మన మంచికే, తల వంచితే యేసులో అంతా మన మంచికే అని చెప్పి ఆరాధన యేసుకే, స్తుతించుట మానను, ప్రార్థించుట మానను, ఆరాధించుట మాననే పాటలు పాడతాం. ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని స్తుతించే ప్రక్రియ మాత్రం ఆగడానికి లేదు. భక్తుడైన దావీదు అన్ని బాగున్నప్పుడే దేవుడు స్తుతించడం కాదు, అడవిలో క్రూరమృగం వచ్చినప్పుడు కూడా స్తుతించాడు. అడవిలో ఒక పక్క మరి ఆ యొక్క పెద్ద సింహము తనపై దాడి చేస్తున్నప్పుడు కూడా స్తుతిస్తూ దాన్ని ఎదుర్కొన్నాడు. అలాగే గొలియాతు కూడా ఆ యొక్క మరి ఆయన ఎదురుగా నిలబడినప్పుడు ఆ పర్వత సమానమైనటువంటి గొలియాతును కూడా యేసు నామములో ఢీకున్నాడు. యేసు నామములో స్తుతించుట మొదలు పెట్టాడు. ఈ రోజు నీవు నేను స్తుతించుట ఆపకుండా, ప్రార్థించుట మానకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే డెఫినెట్లీ గాడ్ విల్ హియర్ యువర్ వర్షిప్. గాడ్ విల్ హియర్ యువర్ వర్షిప్. దేవుడు నిన్ను మరి నీ ఆరాధన ఆయన స్వీకరిస్తాడు. అందుకే 60వ కీర్తనలో ఈ యొక్క పాటతో మొదలుపెట్టి అక్కడ ప్రార్థనతో ఎండ్ చేస్తాడు. పాట, ప్రార్థన నీ జీవితంలో ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. నేను రాత్రి వేళ పాడిన పాటయు మరి నా జీవదాతను కూర్చినటువంటి ప్రార్థనయు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని మరి భక్తుడైన దావీదు అంటాడు. నా జీవదాతను కూర్చిన రాత్రి వేళ నేను పాడిన పాటయు, తెల్లవారుజామున నేను చేసిన ప్రార్థనయు, ఇవన్నీ నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి నీ తోడు, నీవు ఒంటరిగా ఉన్నావంటే నువ్వు పాటలు పాడుతున్నప్పుడు నువ్వు ఒంటరిగా లేవు. యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ దేర్ విత్ గాడ్. దేవుడు నీతో కూడా ఉన్నాడు, నువ్వు దేవుడితో కూడా ఉన్నావు. పాటలు పాడుతున్నప్పుడు భయం వేసినప్పుడు, ఒకవేళ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండి నాతో ఎవరు లేనిప్పుడు నేను భయంగా ఉన్నాను అన్నప్పుడు కూడా నువ్వు పాటలు పాడితే ఎక్కడ లేని ధైర్యం నీ జీవితంలో కమ్ముకుంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు పరిస్థితులు కుటుంబంలో ఎవరైనా బాగలేకపోతే మరి దేవుని స్తుతిస్తూ, ప్రభువా నీవే ఉన్నావు నాకు అని చెప్పి స్తుతిస్తూ ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు దైవికమైన స్వస్థత నీ కుటుంబానికి, నీకు దేవుడు దయచేస్తాడు. అదే 66వ కీర్తనలో అంటున్నాడు. ఈ 66వ కీర్తనలో చాలా చక్కటి మాటలు. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించు. ఎందుకంటే దేవుని నామములో ప్రభావం ఉంది. హల్లెలూయా. అందుకే 8వ కీర్తనలో మనం చూస్తే యెహోవా మా ప్రభువా భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అని కీర్తనకారుడు అంటాడు. ఎంత ప్రభావం కలది, భూమి అంతటా ప్రభావం కలిగిన ఆయన నామాన్ని నీ నోట స్తుతిస్తే ఆ ప్రభావాన్ని పొందుతావు. ఒకప్పుడు ఈ ప్రభావాన్ని పొందడానికి కదా 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయనను వెనుక నుండి వచ్చి ఆ వస్త్రపు చెంగును ముట్టి ఆ వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావాన్ని పొందేది. ప్రభావం అంటే మనలోని ఇతరులకు వెళ్ళేది ప్రభావం. సంతోషం అంటే నీ మట్టుకు నీవు సంతోషించేది. ఆనందం అంటే అందరూ ఆనందించేది. హల్లెలూయా. సంతోషం అంటే వ్యక్తిగతమైంది, ఆనందం అనేది అందరికీ వర్తించింది. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రోమా చెరసాలలో ఉండి అంటున్నాడు,
ఏమని 4వ అధ్యాయం 4వ వచనంలో ఆనందించుడి మరలా చెప్పుదును, సంతోషించుడి అని అనట్లేదు. సంతోషం అనేది వ్యక్తిగతం. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడు పాపం పడాలి, దట్ ఈస్ ఎ పర్సనల్. బట్ ద రిజాయిసింగ్ ఈజ్ ఇట్ ఈస్ యూనివర్సల్, అది అందరికీ సంబంధించింది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అందరికీ సంబంధించింది ఆనందం. నీలో నింపుకున్న ఈ ఆనందం నీవు ఇతరులకి పరిచయం చేయాలంటే ఆనందాన్ని ఇచ్చే దేవుని నీ హృదయంలో దాచుకుంటే ప్రయోజనం లేదు. ఈ నోటి గుండా దేవుని ఆనందం బయటికి రావాలి. నీ ఇంటి గుండా, నీ యొక్క గుడారం నుండి రక్షణ కూర్చుని ఉత్సాహ సునాదాలు వినబడాలని ఈ రోజు మనం దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఆయన ప్రభావం ఆరోపించి ఆయన స్తోత్రించండి, ప్రభావాన్ని ఆరోపించాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఎవరు ఆరోపిస్తారు ఈ ప్రభావం అంటే 29వ కీర్తన అనుకోద్దా. 29వ కీర్తనలో దైవపుత్రులారా అంటాడు. దేవుని నమ్మిన దేవుని పుత్రులుగా ఉన్నవారు మాత్రమే ఆయనకు ప్రభావాన్ని ఆరోపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యమును. దేవుని పుత్రులుగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా బాప్తిసం పొంది రక్షణ అనుభవంలో ఉన్నవారు మాత్రమే ఈ ప్రభావాన్ని ఆరోపిస్తారు. ప్రభావం అంటే ఏంటి? ఇంతకుముందు నేను చెప్పాను, నీలో ఉన్నది ఇతరులోనికి వెళ్ళడం ప్రభావం. నీలో నుండి ఇతరులోనికి వెళ్ళడం, నీవు దేవుని నుండి పొందడం ప్రభావం. దేవుల్లో ఉన్న ప్రభావం నీవు ఉండడమే కాదు, నీలో నుండి ఇతరులోనికి వెళ్ళేది కూడా ప్రభావమే. నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చినా, ప్రైజ్ లార్డ్ చెప్పినా, నువ్వు ఇతరులను పలకరించి వారితో కలిసి ప్రార్థన చేసిన ఆ ప్రభావము మిమ్ములను నిండుకుంటుంది. ఆ ప్రభావము ద్వారా మిమ్ములను దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్తామా హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యములో దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను, యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రభావము అంటే నీలో నుండి ఇతరులోనికి వెళ్ళేది. యేసులో ఉన్న ప్రభావము ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీలోకి వెళ్ళింది. అప్పుడు నాలో ఉన్న ప్రభావము వేరే వారిలోకి వెళ్ళింది. నన్ను ఎవరు ముట్టింది, ముందుకు రా అనగానే ఆమె వచ్చి ప్రభువా నేనే నిన్ను ముట్టాను అని యేసును అన్నప్పుడు ఆ లూకా సువార్త 12వ అధ్యాయంలో ఆమె ఏమంటుందంటే చాలా చక్కగా అక్కడ మనం చూస్తున్నాం, కుమారి నీ విశ్వాసమే నిన్ను బాగు చేశాను, ధైర్యం గల దానివై వెళ్ళు అంటాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రం కూడా త్రోసివేయలేదు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఏమని పలకరించేవాడంటే కుమారుడా కుమారి అని పలకరించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చావు నీవు, గాడ్ ఈస్ కాలింగ్ యూ యాజ్ ఎ డాటర్, గాడ్ ఈస్ కాలింగ్ యూ యాజ్ ఎ సన్. దేవుని కుమారుడిగా కుమార్తెగా దేవుడు నిన్ను స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. నువ్వు నమ్మితే వెంటనే దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని సమర్పించి బాప్తిస్మము పొంది, అంటే బాప్తిస్మం పొందక ముందు దేవుని దగ్గర నీ పాపములన్నీ ఒప్పుకొని క్షమాపణ పొంది బాప్తిస్మం పొందితే డెఫినెట్లీ యూ విల్ కాల్డ్ యాజ్ ఏ ఎటర్నల్ సన్, ఎటర్నల్ డాటర్. నిత్యుడుగా ఉండే కుమారుడిగా నీవు ఉంటావు. నిత్యుడుగా ఉండే కుమారుడు, నువ్వు నిత్యమైనటువంటి కుమార్తెగా దేవుడికి మారుతావు. ఏదో తాత్కాలికంగా ఇప్పుడు వచ్చిపోయినందుకు కుమారుడా అన్నాడు, తర్వాత ఇక మరలా కాదు. నీవు దేవుని కుమారుడిగా కుమార్తెగా నిత్యుడిగా నిత్యురాలిగా దేవునితో అంటుకట్టబడిన సంబంధాన్ని కలిగి ఉంటావు. అలాంటి సత్సంబంధంలోకి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు రావాలి. అందుకే 66వ కీర్తన ఏమంటున్నాడంటే చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈరోజు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. ఒక రోజు రాబోతుంది సర్వలోకము కూడా ఆయన ముందు నమస్కరిస్తారు. హల్లెలూయా. అందరు నమస్కరిస్తారు. యేసు ప్రభు సమాధుల్లోకి వెళ్తే ఎవరు నమస్కరించారు చెప్పండి? ఎవరు వచ్చి నమస్కరించారు? ఆ యొక్క మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక గెరాసీనుల దేశానికి వెళ్ళాడు. అక్కడ సేనాను దయ్యం పట్టినటువంటి వాడు వచ్చి ఆయనకు నమస్కరించి, ప్రభువా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి పని, నన్ను బాధించకు అని దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. సో దేవుని సన్నిధిలో ఎవరైనా నమస్కరించాల్సిందే.
సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును అని 66వ కీర్తనలో మనం చూస్తున్నాం. నీ నామమును బట్టి నిన్ను కీర్తిస్తుంది. ఈ రోజు అన్ని నామముల కన్నా పైనామము కలిగిన యేసు నామాన్ని నేను కీర్తించడానికి వచ్చా. అయితే ఈ సంతోషం పరిపూర్ణ సంతోషంగా ఉండాలంటే నీవు రక్షణలో వేరుపారాలి. ఇక్కడ చాలా మంది బాప్తిజం పొందిన బిడ్డలు ఉన్నారు. కొద్దిమంది ఇంకా రక్షణ పొందాలి, ఇంకా సరైనటువంటి రక్షణ అనుభవానికి రాని వారు కూడా ఉన్నారు. అయితే దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు సంపూర్ణ రక్షణలోనికి వస్తే రక్షణ ఆనందం ఏమి ఇవ్వలేదు, లక్షలు ఇవ్వలేవు. మళ్ళీ రక్షణ ఆనందం లక్షలు ఇవ్వలేవు. రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే. రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే. యేసయ్యా యేసయ్యా అందరూ నడుచుకుంటాగండి. యేసయ్యా 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 మా రాజు యేసయ్యా 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 మా రాజు యేసయ్యా. స్తోత్ర ధూపమగు కృతగీతము మాయుంచెను మా యేసయ్యా మాయుంచెను మా యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి రక్షణ ఆనందము లక్షలు కూడా ఇవ్వలేనిది. ఈ భూమి మీద ఎంత లక్షలున్నా ఎన్ని కోట్లున్నా ఎవరు కూడా ఆనందాన్ని ఇవ్వలేదు. దేవుని దగ్గర మాత్రమే ఆ రక్షణ ఆనందం దొరుకుతుంది. అందుకే ఆదివారం ప్రతి ఆదివారము అమ్మ అందరికి వాక్యం వినాలి, అందరూ కూడా దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే ఈ ఆనందము బయట బజార్లో దొరికేది కాదు, ఈ ఆనందం అంగట్లో దొరికేది కాదు, ఈ ఆనందము ఎక్కడ మనం వెల ఇచ్చి కొనుక్కునేది కాదు. చాలా మంది ఆనందం కొరకు ఒక 2 గంటల ఆనందం కొరకు సినిమా టికెట్ కొనుక్కుంటారు. అంటే సినిమా టికెట్ అంటే ఓన్లీ 2.5 గంటలు, అది కామెడీయా లేకపోతే ఇంకేదో ఆ కామెడీ మూవీ చూసి ఓ 2 గంటలు ఆనందించి మళ్ళీ ఇంటికి రాగానే భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుంటారు. అది ఆనందం అని చెప్పండి. నిజమైన ఆనందము దేవునిలో ఉంది. హల్లెలూయా. ఒక 2 గంటలు ఇద్దరు సినిమాకి పోతారు, ఇద్దరు చూస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కొట్టుకుంటారు, ఇద్దరు తిట్టుకుంటారు, అందరు చూడాలి ఏంది అన్నట్టుగా ఆ ఆనందము అవహేళన పాలవుతుంది. సో దేవుడిచ్చే ఆనందము నిత్యత్వము ఉండే ఆనందము, నిత్యము నీలో నీ హృదయంలో ఉండే ఆనందం, అది ఎవరు కూడా దొంగిలించలేనిది. సాధారణ దొంగిలించలేడు ఆనందాన్ని. హల్లెలూయా. కాబట్టి ప్రతి వారం గుడికి రండి. ప్రతి వారం గుడికి వస్తే దేవుని మందిరములో ఉన్న ఆనందము చేత నీవు తృప్తి పొందాలి. హల్లెలూయా. నీ మందిరములోని ఆనందము చేత మేము తృప్తి పొందుతున్నామంటాడు భక్తుడు. ఈరోజు నీ మందిరములో ఎలాంటి ఆనందం ఉంది? జీవజలనది, ఆ జీవనది, జీవనదిని నా హృదయములో అది ఆ ఆనంద నది, ఆ జీవ నది నీలో ప్రవహిస్తున్నప్పుడు ఆ నీలో ఉన్న ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవజలములు పొర్లిపారే ఆనందము. ఒకప్పుడు ఈ పాట ఉంది, పాట ఉండే ఉప్పొంగుతుంది అనే పాట కదా, నా హృదయం నాలో ఉప్పొంగేను అనేటువంటి పాట. యేసు నాలో వచ్చినందున ఈ ఆనందము ఉప్పొంగుతుంది. ఉప్పొంగే ఆనందం దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుతుంది. ఆ ఉప్పొంగుతున్న ఆనందము నీలో కావాలా? ఈరోజు కీర్తనకారుడు ఇలాంటి ఆనందాన్ని పొందాడు. 23వ కీర్తనలో నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే అని అంత ధీమాగా అంటున్నాడు. అంటే ఆయన ఒకటి షరతు పెట్టుకున్నాడు,
నేను బ్రతుకు దినములు అన్నీ కృపాక్షములు నా వెంట వస్తున్నాయంటే నేను చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వెళ్తాను, ఆయన మందిరం నివాసం ఏర్పరచుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప స్థితి ఈ రోజు నీకు ఎందుకు లేదంటే, ఒక వారం గుడికి వస్తున్నావు, 2 వారాలు గుడి మానేస్తున్నావు, నీ జీవితంలో ఆనందం కరువు అయిపోతుంది. ఒక వారం గుడికి వస్తే మళ్ళీ వచ్చే వారం గుడికి రాలేని పరిస్థితిలో కొంతమంది ఉంటున్నారేమో. ఈ రోజు అంటున్నాడు, ఎవ్రీ వీక్ యూ నీడ్ టు అటెండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ యూ నీడ్ టు గెట్ ద రిజాయ్. యూ నీడ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. Rejoice in the Lord always, and again I say, rejoice in the Lord. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ రోజు అలాంటి ఆనందం నీవు నేను పొంది దేవుని కొరకు మనం ముందుకు సాగుదాం. 66వ కీర్తనలో 65వ కీర్తనలో నేను ఒక మొక్కుబడి అంటున్నాడు. 66వ కీర్తనకు రాగానే మొక్కుబడులు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో చూడండి, చాలా 14వ వచనం చదవండి. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించను. అన్ని బాగున్నప్పుడు ప్రభు నేను ఇది ఇస్తాను అనుకోని ఒప్పుకోవడం వేరు, బాగాలేనప్పుడు కూడా దేవుడికి మొక్కుకోవడం వేరు. కొంతమందికి ఎవరైనా బాగాలేకపోతే, అయ్యా నా కుమారుడు బాగాలేడు కాబట్టి నేను నీకు 10,000 ఇవ్వాలనుకుంటాను, మొక్కుబడి చేసుకుంటాడు, మళ్ళీ అటు వచ్చే వారాలు మర్చిపోతాడు, అది ఎటో పోతుంది. అట్లా కాదు, నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో మొక్కుకుంటున్నావో ఆ మొక్కుబడి దేవుని సన్నిధిలో చెల్లించాలి. మొక్కుబడి అంటే నీవు దేవునికి ఇచ్చే తప్పకుండా చెల్లించాల్సినది మొక్కుబడి. మొక్కుబడి కూడా ఒక విధమైన ప్రార్థనే, ఆపదలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన. నీవు ఆపదలో దేన్నైతే దేవుని సన్నిధిలో ఇస్తానని ఒప్పుకుంటావో అది తప్పకుండా ఎంత కష్టమైనా దేవునికి ఇవ్వాల్సిందే. హల్లెలూయా. ఒకవేళ ఇవ్వకపోయిన వాడుకో దానికంటే ఎక్కువ నష్టము దేవుని సన్నిధిలో నీవు చవి చూడాల్సి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నా పెదవులు వచించిన మొక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించగలను. హల్లెలూయా. కాబట్టి దేవుడు పెదవులతో నువ్వు దేవుని స్తుతించడం కాదు, నువ్వు పెదవులతో ఒప్పుకుంటావు. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆ హృదయంలో ఆపద వచ్చినప్పుడు ఆపద మొక్కులు మొక్కి దేవా నేను ఇస్తానని ఒప్పుకొని తర్వాత తప్పుకోవడం కాదు, ఖచ్చితంగా దేవునికి ఇవ్వవలసిందే. హల్లెలూయా. ఆ యొక్క 65వ కీర్తన నుండి పోయిన వారం అన్నా గురించి మనం ఒక మొక్కుబడి చూసాం. ఆమె ఏదైతే మొక్కుబడి చేసిందో ఆ యొక్క ఏట రాకముందే ఆ కుమారుడు పుట్టగానే ఆ కుమారుడు పాలు విడిచిన తర్వాత ఆమె షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఆ యొక్క కుమారుని దేవునికి మొక్కుబడిగా అర్పించింది. హల్లెలూయా. ఎక్కడ కూడా మాట తప్పలేదు. మాట తప్పని మొక్కుబడి ప్రతి ఒక్కరు చేసుకోవాలి. హల్లెలూయా. మాట తప్పొద్దు. దేవుని వాక్యంలో ఒకవేళ నువ్వు మొక్కుబడి చేసుకున్నావు అనుకో, డెఫినెట్లీ యూ షుడ్ నాట్ మిస్ దట్ ప్రేయర్. యు షుడ్ నాట్ మిస్ దట్ ప్రేయర్. నువ్వు ఎంత మాత్రం కూడా ఆ యొక్క ప్రార్థన మొక్కుబడి అంటే గంటలు చేసేది కాదు. ఆ 5-10 నిమిషాలు నువ్వు చేసిన దేవుడు దానికి గొప్ప జవాబు ఇస్తాడు. నువ్వు ఏదైతే దేవుని దగ్గర ఒప్పుకుంటావో అది తప్పక దేవునికి మొక్కుబడులు చెల్లించాల్సిందే. ఇది నా మాటలు కాదు, దేవుని వాక్యము కీర్తనకారుడైనటువంటి దావీదు జీవితంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. సో ఈరోజు దేవుని మందిరానికి వచ్చే నీవు ఎన్ని మొక్కుబడులు చేసుకొని వచ్చావో నాకైతే తెలియదు. దేవుడి వాక్యం ద్వారా దేవుడు నీతో మళ్ళా దర్శిస్తూ నేను సరి చేస్తున్నాడు. ఏంటంటే నీవేవైతే మొక్కుబడులు దేవుని సన్నిధిలో మొక్కుబడులు చెల్లిస్తారని ఒప్పుకుంటావో అది ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మొక్కుబడులు చెల్లించాల్సింది. 66వ కీర్తనలో నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులు నేను నీకు చెల్లించగలను అంటూ ఏమేమి అర్పిస్తున్నారంటే పొట్టేళ్లను, ధూపమును, తర్వాత చూసినట్లయితే క్రొవ్విన దూడలను, గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించదును. ఇప్పుడు దహన బలులు అర్పించాల్సిన పని లేదు. ఇక్కడ కూర్చున్న వారిలో ఈ పొట్టేళ్లు గాని ధూపము గాని దహన బలులు గాని అర్పించాల్సిన పని లేదు. ఒకే ఒక శాశ్వత బలిగా యేసు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు అర్పించబడాలి. అయితే నువ్వు అర్పించాల్సిన ఏదో తెలుసా? విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. హల్లెలూయా. నువ్వు విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి సమర్పించాలి. చాలా మంది హృదయాన్ని సమర్పించారు కానీ ఏదో భౌతికమైనటువంటి వాటిని నేను 100 రూపాయలు ఇస్తానయ్యా అని తప్పుకుంటారు. అది కాదు, నువ్వు 100 రూపాయలు ఇచ్చినంత మాత్రం హృదయం ఇచ్చినట్టు కాదు.
నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి 100 రూపాయలు శ్రేష్టమైన కానుక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఒక పాట రాశాడు, కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపతో తలంచగా. శాశ్వతమైన కృపను మనం తలంచినప్పుడు ఆ కృపలో మనమే కానుకగా మారాలి. హల్లెలూయా. శాశ్వతమైన కృపలను తలస్తూ మనం కానుకగా మారకపోతే, మనమే కానుకగా మారకపోతే ప్రయోజనాలే. ఈరోజు నీవు దేవునికి కానుకగా సమర్పిస్తావని హృదయాన్ని, నీ మనస్సు దేవునికి ఇష్టమైన బలి. 50వ కీర్తనలో భక్తుడు దావీదు అంటాడు, మరి ముందుగా రాశాడు, అదేంటంటే అయ్యా విరిగి నలిగిన మనస్సే దేవానికి ఇష్టమైన బలి. కాబట్టి నువ్వు బలులను కోరట్లేదు, నువ్వు బలిని కోరువాడవు కావు, పోషణగా నేను అర్పిస్తాను. దహనబలికి ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన. అబ్బా నేను ఇలా చాలా విరిగిపోయాను అన్నప్పుడు, చాలా నలిగిపోయాను, నా మనసు బాగాలేదు అన్నప్పుడే గుడి మానేస్తావు. అయితే ఆ టైంలో గుడికి రావాలి. హల్లెలూయా. చాలా మంది విరిగిపోయి నలిగిపోయినప్పుడు నా మనసు బాగాలేదని ఇవాళ గుడికి రాను. నువ్వు విరిగి నలిగిన స్థితిలో ఉన్నప్పుడే ఇంకా నా వేదనలో వేదగీతి అని పాటలు రాశాడు. ఎవరు చేశారు? నిజంగా దేవుడి వాక్యమే. నువ్వు దేవుడి వేదనలోనే వెదక. వేదన శోధనలు వచ్చినప్పుడు గుడి మానేసి ఇంట్లో పడుకోవడం కాదు, నువ్వు వేదనలో ఉన్నప్పుడే దేవుని వెతకడం మొదలు పెట్టాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. అంతేగాని కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉంటే కాదు. నీ విరిగి నలిగిన మనసు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆ విరిగిన హృదయంతో, ఆ పగిలిన హృదయంతో, ఆ విరిగిన మనస్సుతో నువ్వు దేవుని సన్నిధిలో కానుకగా వచ్చి అర్పిస్తే దేవుడు వెంటనే నీకు కావలసిన ఆనందం, నీకు కావలసిన సంతోషం, నీకు కావలసిన నీ ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు. ఎందుకంటే నేను వేదనతో ఉంటే దేవుడు భరించడు. ఎందుకో తెలుసా? ఆయన నీకు నాకు తండ్రి. మన పుట్టిన పిల్లలు బాగా ఏడుస్తుంటే మనం సంతోషపడతామా చెప్పండి? ఒక మాట, మనకు పుట్టిన పిల్లలు బాగా ఏడుస్తూ ఎప్పుడు దిగాల్లో కూర్చొని అన్నం తినకుండా, బాగా అసలే తినకుండా ఉంటే మనం సంతోషంగా ఉంటాము? ఉండలే. అయ్యో నా పిల్లవాడు ఎందుకు తినట్లేదు, నా కుమార్తె ఎందుకు తినట్లేదు, నా బిడ్డ ఎందుకు తినట్లేదు అని బాధపడతాను. అవసరమైతే నువ్వు కూడా మానేస్తావు. తల్లిగా తండ్రిగా తినడం మానేసి ఆ బిడ్డ దగ్గర కూర్చొని ఎందుకు బిడ్డ ఏమైందని పరవాశిస్తావు. నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు కూడా అంటే నమ్మినప్పుడు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు నేను బాధపడ్డ ఆయన చూస్తూ ఆనందించే దేవుడు కాదు, మన బాధను కూడా ఆయన, మన వేదనను తుడిచి, మన కన్నీటిని తుడిచి ఆనంద భాష ఇచ్చే దేవుడు, ఆనందంతో నింపే దేవుడు. సో ఈరోజు దేవుని వాక్యం మనం వింటున్నాం. 66వ కీర్తన నేను ముగించేస్తాను. క్రింది వచనాల్లో చూస్తే ఇక ఏమంటున్నానంటే, అయ్యా దేవుని యొక్క భయభక్తులు కలిగి మీరందరూ వచ్చి ఒక్కసారి నా మాట వినండి అని అందరికీ చెప్తున్నాడు. సర్వలోక నివాసులకు చెప్తూ ఏమంటున్నాడంటే, ఆయన నా కొరకు చేసిన కార్యము నేను వినిపించేదను, ఆయనకు నేను మొరపెట్టాను, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడే శ్రేష్టమైన కీర్తన నీ నోట దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎలాంటి శ్రేష్టమైన కీర్తన? నా నోట క్రొత్త పాట నా యేసు ఇచ్చెడు, ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలం. హల్లెలూయా. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా. నా నోట క్రొత్త పాట నా యేసు ఇచ్చెడు. నేను మొర్రపెట్టినప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన నా నోట ఉండేది అంటున్నాడు. చూడండి 66వ కీర్తన బైబిల్ తెరిచి 66వ కీర్తనలో ఆయన మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేదు. హల్లెలూయా. చూసారా 17వ వచనంలో ఆయనకు నేను మొరపెట్టగానే అప్పుడే, ఎప్పుడో కాదు. నేను ఇప్పుడు మొరపెడితే ఒక 2 గంటల తర్వాత లేదా ఇంకొక రోజు తర్వాత నాకు శ్రేష్టమైన కీర్తన సంతోషం కలిగిందని కాదు, అప్పుడే నేను ఎప్పుడైతే మొరపెట్టానో అప్పుడే దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు.
అందుకే పౌలు భక్తుడు నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడను, నేను ఎప్పుడు బలహీనరాలను అప్పుడే బలవంతురాలి. ఈరోజు నువ్వు ఇప్పుడు మొరపెడితే ఒక నెలకు ఆ సంతోషం వస్తుందని కాదు, నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తే నువ్వు ఇంటికి పోయినాక ఆ సంతోషం వస్తుందని కాదు, ఇప్పుడే ఆ సంతోషం నీవు పొందుదుగా. హల్లెలూయా. ఇప్పుడే ఆ ఆనందాన్ని నీవు పొందికోటి వెళుదువుగా. ఈ రోజు అలాంటి కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఎప్పుడో వస్తుందని, ఎప్పుడో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయేది కాదు. మనం ఎప్పుడు మొదలు పెడతామో, ఎప్పుడైతే దేవుడిని ఆరాధిస్తామో అప్పుడే దేవుడు తన ఆనందాన్ని దీవెనలు ఇచ్చి మన హృదయం నింపి మనల్ని ఆనందింపజేసి దేవుడు అయినాడు. అందుకే ఆ క్రింది వచనాల్లో 18వ వచనంలో నా హృదయంలో నేను పాపమునిగా లక్ష్యం చేయను. దేవుడు ఆనందాన్ని ఇస్తున్నాడు కానీ మరలా మునుపట్లాగానే ప్రవర్తిస్తే ప్రయోజనం లేదు. అన్ని విధాలుగా దేవుడు నిన్ను ఆనందింపజేస్తూ నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తున్నావో. కొన్నిసార్లు నేను ఇక్కడ సాక్ష్యాలు వింటాను, మీరు అందరూ అనుకుంటారు అన్నా నేను చెప్పే సాక్ష్యం వింటున్నాడో లేదు. ప్రతి ఒక్కరు సాక్ష్యం నేను వింటున్నాను. నేను అనుకోలేదు, నేను ప్రార్థన చేస్తే ఆమె కూడా స్వస్థత అయింది, నేను ప్రార్థన చేస్తే ఇంకొక ఆమె బాగుపడిందని మీరు ఇక్కడ నిలబడి సాక్ష్యాలు చెప్తుంటే వెనక ఉండి ఆత్మీయ తండ్రిగా, సంఘ కాపరిగా నేను ఎంతో ఆనందిస్తాను. నేను ఆనందిస్తూ దేవుడు స్తుతిస్తూ ఉంటున్నాను. అయితే మీరు ప్రార్థన చేస్తే కూడా దేవుడు అలాంటి కార్యాలు జరిగిస్తున్నాడంటే మరలా పాపములో సులువుగా చిక్కుల పెట్టే పాపములో మీరు పడిపోవడానికి లేదు. అదే స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి. ఒకరు ఫస్ట్ వస్తున్నారని చెప్పి ఇక నేను చదవని ఈ రోజు నుండి అని బుక్ పక్కకు పెట్టేస్తే ఫస్ట్ వస్తారా? మరలా నెక్స్ట్ టైం రాదు, తర్వాత లాస్ట్ వస్తారు. మన స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి. ఫస్ట్ వచ్చే విద్యార్థి ఎప్పుడు ఫస్టే ఉంటాడు. హల్లెలూయా. మంచిగా చదివే విద్యార్థి ఎప్పుడు మంచిగానే ఉండాలనుకో. కానీ నేను ఇప్పుడు ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇక నేను చదవాల్సిన పర్లేదు బుక్ పక్కకు పడేస్తే ఆ వ్యక్తి క్లాస్లో ఫస్ట్ వస్తాడా? రాడు, ఫెయిల్ అయిపోతాడు. మనం కూడా అంతే, దేవుని కొరకు ఎదుగుతున్నా కొద్ది ఎదగాలి. అంతేగాని నేను ఎదిగాను కదా, ఈ వారం బాగున్నాను కదా అని చెప్పి మరలా పక్కకు డివైడ్ అయిపోతే మనం లాస్ట్ అయిపోతాం. అందుకే దేవుని వాక్యాల్లో మొదటి వారు కడపడి వారు అవుతారని అన్నాడు. అది ఎందుకు అన్నాడో తెలియదు, మరలా దేవుడు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాడు. కడపడి వారు మొదటి వారు అవుతారన్నాడు. కాబట్టి అలా అవడానికి లేదు. దేవుని సన్నిధిలో నీవు నేను దేవుడికి ముందుండి ఆరాధన చేస్తున్నప్పుడు, ముందుండి దేవుడు స్తుతిస్తున్నప్పుడు ముందుగానే వద్దాం. ఈ వారం అందరూ ముందుగానే వచ్చారు, అయితే వచ్చే వారం మరలా ముందుగా రావాలి. ఇలాగే ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అంతేగాని వచ్చే వారం మరలా లేట్ వస్తానా అంటే హల్లెలూయా. నీవు ఇదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఈ వారంలో ఎలాగైతే నువ్వు ఉన్నావో వచ్చే వారం కూడా అలాగే నువ్వు సిద్ధపడి రావాలి. ఒక వారం కరెక్ట్ గా, ఇంకొక వారం ఇన్కరెక్ట్ గా ఉండడానికి లేదు. పర్ఫెక్ట్ గా నువ్వు దేవుని కొరకు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. 60వ కీర్తన నేను ముగించేస్తున్నాను. ఏమంటున్నానంటే చాలా చక్కగా ఒక మాట అంటున్నాను, నేను నా హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయను, నా హృదయంలో పాపం పెట్టుకోను. ఎందుకంటే 50వ కీర్తనలో పాపం పెట్టుకొని ప్రభువా నీ దేవాని కృప చొప్పున నన్ను కరుణించు, నేను చూడని కూడా నేను చూశాను, చేయరాని పాపం చేశాను, ఆ బత్షెబతో నేను చేయరాని పాపం చేశాను, ప్రభువా నన్ను క్షమించు అని అక్కడ దేవుని దగ్గర కృపను వేడుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చినాక 66వ కీర్తనలో ఇక నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేయను, నా హృదయం నీది, నా హృదయంలో నీవు ఉండాలి అని చెప్పి దేవుని కోరుకుంటున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో దేవుని లక్ష్యం చేయండి, పాపాన్ని లక్ష్యం చేయకండి. నా హృదయంలో పాపమును లక్ష్యం చేసినట్లా ప్రభు నా మనవి ఆలకింపక. మనవి ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, హృదయంలో పాపం పెట్టుకొని ప్రభువా ప్రభువా అంటే దేవుడు వినడు. ఒకవేళ ప్రభువా ప్రభువా అని మొరపెడితే కూడా దేవుడు ఏమంటాడు, మీరెవరో అక్రమం చేయవాలారా, మీరు నా యొద్ద నుండి తొలగిపోడు, మీరెవరో నాకు తెలియదు. ఆ మాట మనం ఎవరము అనిపించుకోకుందుముగా. హల్లెలూయా. పాపాన్ని లక్ష్యం చేయొద్దు, దేవుని మీద లక్ష్యం పెడదాం, దేవుని కార్యాల మీద లక్ష్యం పెడదాం. నీవు ఈ రోజు దేవుని కొరకు వాడబడ్డావా, వచ్చే వారం కూడా బలంగా వాడబడు. ఈ రోజు దేవుని సంతోషంతో నింపబడ్డావా, ఇంకొచ్చే వారం కూడా అధికమైన సంతోషంతో నింపబడు. 66వ కీర్తన మరి ఆ యొక్క 19వ వచనంలో నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, ఎందుకంటే నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు. కాబట్టి నీ హృదయంలో పాపము లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే కూడా ఆ ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థనను త్రోసివేయడు. హల్లెలూయా. దేవుడు పాపినైనా ప్రేమిస్తాడేమో గాని పాపాన్ని ఎంత మాత్రము ప్రేమించే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ వేషధారిని ప్రేమించాడు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు,
పాపాన్ని క్షమిస్తాడు, కానీ ఆ వేషధారణ మాత్రం దేవుడు ఎంత మాత్రం ఊరుకోడు. హల్లెలూయా. అలాగే దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడను కాదు. ఎందుకు ఇంత మాట్లాడుతున్నా అంటే, అయ్యా జీవ ప్రాప్తులుగా చేసింది. పోయిన వారం ఈ కాలనీలోనే చాలా మంది ఎంతో మంది ఉన్నారు, కానీ కొంతమంది ఈరోజు చూస్తున్నప్పుడు బాధ అనిపించింది, కొంతమంది ఏం కనుమరుగైపోయారు. సో నేను ఈ మాటలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీవు నేను మనమంతా జీవ ప్రాప్తులుగా జీవాన్ని పొందుకున్నామంటే ఇంకా ఎక్కువగా దేవుని స్తుతించాలి. చూడండి, క్రింది ఆ యొక్క ఒక వచనం నేను చదువుతాను. మేము నిప్పులలోను నీళ్ళలోను పడిపోయాం, కానీ ఇప్పుడు నేను పడిపోను ప్రభువా, నువ్వు నన్ను జీవ ప్రాప్తునిగా చేశావు అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో ఆ క్రింది వచనాల్లోకి మనం వెళితే, దేవా మమ్మల్ని జీవ ప్రాప్తుడుగా, 9వ వచనం చదవండి. జీవప్రాప్తులుగా మమ్మల్ని కలగజేయువాడు ఆయనే, ఆయనే మా పాదములు పడిపోకుండా కాపాడేది నీ దేవుడే, నువ్వుగా. హల్లెలూయా. ఒకవేళ నేను పడిపోని ఇప్పటి నుండి అనుకుంటావా, నెక్స్ట్ వీకే సాధారణ ఏదో ఒక రకంగా పడేయడానికి, కానీ నీలో ఉన్న దేవుడు నిన్ను పడిపోకుండా ఆయన క్రీస్తు అనే బండ మీద నీ పాదాలు నిలిపాడు. హల్లెలూయా. బండ క్రీస్తే, ఆ బండ దేవుని సంఘమే. నువ్వు దేవుని సంఘం నిలబడి ప్రతి వారం దేవుని వాక్యం వింటూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆ బండ క్రీస్తు అయినటువంటి ఆ బండ నుండి వచ్చిన ఆ యొక్క నీళ్లను, బండ కొట్టబడినప్పుడు ఆ చీల్చబడిన బండ నుండి వచ్చిన నీళ్లను త్రాగినప్పుడు నువ్వు పడిపోవు. యూ విల్ బి స్టాండ్ ఫర్మ్లీ. నువ్వు దేవునికి నిలబడతావు. కాబట్టి బాప్తిజం సంబంధించిన ప్రతి ఒక్కరు సంపత్తి ఆరాధనలో ప్రతి ఒక్కరు పాల్గొందాలి. ఇంకా ఏమైనా బాప్తిజం తీసుకోకపోతే డెఫినెట్లీ యూ షుడ్ టేక్ వాటర్ బ్యాప్టిజం అండ్ యూ నీడ్ టు స్టాండ్ ఫర్మ్లీ. ఎందుకంటే మాటికి పడిపోవడం కాదు, జీవ ప్రాప్తులుగా దేవుడు నిన్ను నన్ను కలగజేశాడు. కాబట్టి జీవ ప్రాప్తులుగా మనం కలగజేసిన వాడు నీవే, మా పాదములు నీవెంత మాత్రం కదలనీవు, స్థిరంగా నిలబడనిస్తావు అని దేవుని ఆరాధిస్తున్నాడు. అలాంటి కృప ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగా. అందరు లేచిన పడదాం, కళ్ళు మూసుకుందాం. విత్తబడిన వాక్యము నిజమే నాయన, నేను ఆనందాన్ని పొందాను, కానీ మాటికి కొన్నిసార్లు వేదన పడుతున్నాను, మాటికి మదన పడుతున్నాను, మాటికి నా జీవితంలో సలుగులు గొడుగులతో నా జీవితాన్ని నీడిస్తున్నాను. అయితే రక్షణ కూర్చిన ఉత్సాహనాదం ఈ రోజు నుండి నా ఇంట్లో నుండి బయటకు వినిపింపజేస్తాను. నీ రక్షణలో నేను ఆనందిస్తాను, నీ రక్షణలో నేను హర్షిస్తాను. పౌలు శీల ఎలాగైతే చెరసాల్లో ఉన్నా కూడా దేవా నీలో ఆనందించారు, అలాంటి ఆనందంతో నేను నింపబడతానంటే చాలు. దేవుడు నిన్ను తన ఆనందంతో సంతోషంతో నింపడానికి సిద్ధపడుతున్నాడు. ఈ ఆనందం నీకు కావాలా? ఇలాంటి ఆనందం నీకు కావాలా? శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన కృప నీవు పొంది దేవుని కొరకు జీవప్రాప్తుడిగా, జీవప్రాప్తురాలిగా దేవుని కొరకు నిలబడతావా? జీవించున్నావనే పేరు నీకుందిగా, నువ్వు మృతుడవే అనడానికి లేదు, నువ్వు మృతురాలిగా అనడానికి లేదు. పేరుకు మాత్రమే క్రైస్తవురాలివి కాదు, నువ్వు నిజ క్రైస్తవుడిగా దేవుని ధరించిన బిడ్డగా నువ్వు దేవుని కొరకు నిలబడతావా? అలాంటి కృప దేవుడికి దయచేయునుగా. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న సహోదరుడు హానక్ ముందుకొచ్చి ప్రార్థనలు నడిపిస్తాడు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆయన యొక్క పాటల ద్వారా, అదే కీర్తన భావం ద్వారా, అదే సూర్యాల ద్వారా అయిపోతున్నాను. అంత మాత్రమే కారణమైన దేవాంతవరకు దాసుల నుండి మీరు మాకు కావలసిన మంచి వాక్యాన్ని మీరు అందించున్నారు. ఆయన నిజమే తండ్రి, దేవా మేము ఒక తండ్రి పాపంలో జన్మించాము, పాపంలో జీవిస్తున్నాము, పాపంలోనే ఉంటున్నాము. ఆయన దేవా మీరు మా కొరకు ఇంకా తండ్రి భూమికి వచ్చి, దేవా ఇంకా మా కొరకు మరణించి, దేవా మమ్మల్ని ఇంకా తండ్రి నిత్య జీవనానికి ఇంకా తీసుకోవడానికి ఇంకా తండ్రి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మా కోసం రక్తం పరుచున్నారు. దేవా ఇంకా ఇంకా తండ్రి మా జీవితాన్ని దేవా ఇంకా తండ్రి సనుగులు ఇంకా తన గొడుగులతోనే మేము గడుపుతున్నాం. ఆయన దేవా మీరు ఇచ్చిన రక్షణ మేము నిర్లక్ష్యం చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి నాయన. దేవా మేము ఇక నుండి దేవా ఈ రోజు ఉన్న వాక్యాన్ని దేవా మా హృదయాల్లో నింపుకొని ఏ పరిస్థితుల్లోనైనా దేవా కల్విలోనైనా, లేమిలోనైనా, వ్యాధిలోనైనా, బాధలోనైనా దేవా ఇంకా ఏ పరిస్థితుల్లోనైనా తండ్రి నీ కొరకు దేవా నిలబడి ప్రతి విషయంలో ఆనందించి
దేవా ఇంకా తండ్రి మేము ప్రతి విషయంలో దేవా మేము ఇంకా తండ్రి నిన్ను కలిగి ఉన్నామని దేవా అనేకులు ఏదైనా నీ కొరకు సాక్ష్యం చూడగలుగా మేము ఉండటకు మేము ఇంకా మా సంఘం దేవా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ ఇంకా తన ఆ విధంగా ఇంకా తండ్రి నిలబడి నీ కొరకు ఇంకా తన సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉండటకు ఇంకా అనేకులను నీ వైపు తిప్పే బిడ్డగా మేము మాటకు వైపుతారు కృప చూపమని దేవా ఈ దినం ఎవరెవరైతే ఇంకా తన వాక్యం ఉన్నట్టుకొని ఉన్నారు వారితో కూడా మీరు ఇంకా తను మాట్లాడి దర్శించమని మా ప్రభుత్వం. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ అలా నిలబడగానే పాట పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం. ఈరోజు దేవుడు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల చేసిన